ఇవన్నీ మాట్లాడొద్దు. మాట్లాడితే మరి రేవంత్ అన్నకి అబ్బో సోషల్ మీడియా అంటే అస్సలు పడదు. ఆయన గెలవడానికి పని చేయొచ్చు సోషల్ మీడియా. కానీ అతను వేలెత్తి చూపిస్తే మాత్రం మా సోషల్ మీడియా పని చేయొద్దు. మాట్లాడొద్దు, ప్రశ్నించొద్దు. ప్రజల పక్షాన మాట్లాడితే మరి రేవంత్ అన్నకి అసలు మండుతా ఉంటది. ఓకే. ఇప్పుడు ఇగో రేపటి నుంచి సర్పంచ్ నామినేషన్లు షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం. వచ్చే నెల 11, 14, 17వ తేదీన పోలింగ్. 3 విడతల్లో ఎన్నికలు. అమల్లోకి ఎన్నికల కోడ్ 12,728 పంచాయతీలు, 1.12 లక్షల వార్డులకు ఎన్నికలు. తొలి విడతలో 4,236 పంచాయతీలకు ఎలక్షన్స్. రెండో విడతలో 4,333, మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలకు పోలింగ్. మొత్తంగా 1.66 కోట్ల మంది ఓటర్లు. సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ నామినేషన్ స్వీకరణ. నామినేషన్ తుది గడువు ఇక్కడ చూస్తే మనం మొదటి విడత ఈ నెల 27న, రెండో విడత 30 రోజున, మూడో విడత వచ్చే నెల 3వ తారీఖు. అట్లాగే నామినేషన్ తుది గడువు చూస్తే మొదటి విడత 29, రెండో విడత 2వ తారీఖు, మూడో విడత 5వ తారీఖు. నామినేషన్ల పరిశీలన ఈ నెల 30వ తారీఖు మొదటి విడత, రెండో విడత 3వ తారీఖు వచ్చే నెల, మూడో విడత 6వ తారీఖు వచ్చే నెల. నామినేషన్ల ఉపసంహరణ వచ్చే నెల 3వ తారీఖు మొదటి విడత, వచ్చే నెల 6వ తారీఖు రెండో విడత, వచ్చే నెల 6వ తారీఖు 3వ విడత, 9వ తారీఖు 3వ విడత. అభ్యర్థుల తుది జాబితా ప్రకటన వచ్చే నెల 3వ తారీఖు మొదటి విడత, అట్లాగే 6వ నెల రెండో విడత, వచ్చే నెల 6వ తారీఖు రెండో విడత లెక్కింపు, తర్వాత వచ్చే నెల 9వ తారీఖు 3వ విడత. అభ్యర్థుల తుది జాబితా ప్రకటన అంటే మొత్తం కూడా స్క్రూటినీ చేసి నామినేషన్లు వెనక్కి తీసుకున్న తర్వాత అసలు ఉండే లిస్ట్ వస్తుంది కదా, ఆ లిస్ట్ అనౌన్స్మెంట్ అనేది అభ్యర్థుల తుది జాబితా ప్రకటన అనేది మొదటి విడతగా వేసిన వాళ్ళు వచ్చే నెల 3వ తారీఖు, రెండో విడతగా వేసిన వాళ్ళు వచ్చే నెల 6వ తారీఖు, మూడో విడతగా వేసిన వాళ్ళు వచ్చే నెల 9వ తారీఖు. పోలింగ్ తేదీ మొదటి విడత వచ్చే నెల 11, రెండో విడత వచ్చే నెల 14, మూడో విడత వచ్చే నెల 17. పోలింగ్ సమయం ఓట్ల లెక్కింపు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు. పోలింగ్ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రజలారా, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సమయం లేదు, భయం అవుతుంది. వాళ్ళు ఏంది కోర్టు తీర్పిచ్చిన వెంటనే ఇమీడియట్గా